సైంధవ రాజ్యం సిరి సంపదలతో కళకళ్లాడేది. ప్రజలంతా ఆనందంగా జీవించేవారు. ఒకరోజు ఉన్నట్టుండి రాజ్యంలో ఓ వ్యక్తి దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. సేనాధిపతి సహాయంతో ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజుకు ఆ దొంగ దొరకలేదు. దొంగతనాల విషయం తెలిసి మంత్రి వెంటనే రాజ్యానికి తిరిగొచ్చాడు. ప్రభూ, నాకు 4 రోజులు సమయం ఇవ్వండి, ఆ దొంగను పట్టుకుంటాను అని మంత్రి అన్నాడు. 4 రోజు ఉదయం ఓ వ్యక్తిని తాళ్లతో కట్టి సభ ముందు తీసుకొచ్చాడు మంత్రి. మహారాజా, గజదొంగ వీడే అని మంత్రి ప్రకటించాడు. రాజు విచారించగా ఆ వ్యక్తి తానే దొంగనని ఒప్పుకున్నాడు. సభలో కొందరు అతనికి మరణశిక్ష విధించాలని, మరికొందరు జీవిత ఖైదు విధించాలని కోరారు. అప్పుడు మంత్రి కల్పించుకొని, మహారాజా, వీడికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తే మంచిది అని సలహా ఇచ్చాడు. రాజు ఆ సలహాను అంగీకరించి దొంగను రాజ్యం నుంచి పంపించాడు. దారి ఖర్చుల కోసం మంత్రి అతనికి కొన్ని బంగారు నాణేలిచ్చాడు. ఈ విషయం రాజ్యంలో అంతటా ప్రచారం చేయబడింది. కొద్ది దూరం వెళ్ళగానే మరో వ్యక్తి వచ్చి అతన్ని ఆపాడు. నువ్వెవరు అని అడగగా, నేను గజదొంగ అని అతడు చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి, అబద్ధం, అసలు గజదొంగ నేనే, ఆ బంగారం నాదే అంటూ వాటిని లాక్కోవటానికి ప్రయత్నించాడు. అంతలో అక్కడే దాక్కునున్న భటులు వచ్చి అసలు దొంగను పట్టుకున్నారు. మంత్రి నిజం చెప్తూ, ప్రభూ, అసలు దొంగను బయటికి రప్పించాలనే ఈ యుక్తి ఉపయోగించాను అని వివరించాడు. మంత్రి తెలివిని ప్రశంసించిన రాజు గజదొంగకు జీవిత ఖైదు విధించాడు. మంత్రివర్యుని తెలివి రాజ్యాన్ని కాపాడింది.